ఫిలిప్పీ పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడే. ఎంత అద్భుతమైన వాక్యమో! ముందు చదివిన 3 వాక్యాల్లో లెక్క అప్పచెప్పాలంటుంది కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు వేరు వేరు ఉండకూడదని విశ్వాసే. నేను మీతో లేనప్పుడు ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండాలన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందో, దేవుని సన్నిధిలో లోకంలో జీవించినప్పుడు కూడా మన విశ్వాసం అలా ఉండాలి. అప్పుడు ఏం చెప్పిందంటే, మీ సొంత రక్షణ ఏంటంటే రక్షణ సొంతం అయిపోయిందట. క్రీస్తు సంఘ సభ్యుడంటే అర్థం ఏంటంటే రక్షణ సొంతం అయ్యింది. మరి ఆ రక్షణ ఏం చేయాలట? ఎలాగా? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. ఇది హెచ్చరిక, ఆజ్ఞ. ఒకటేమో వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే రక్షణ మీకు సొంతం అయిపోయింది, రక్షణ మీకు సొంతం అయ్యింది, దానిని కాపాడుకోండి. ఎలాగంటే వణుకుతోనూ భయముతోనూ. ఏం చూసుకుని 3 సంగతులు చూసాం మనం, 3 రకాలుగా చూసాం. ఒకటి, ఈ యొక్క మరి మోకరించి ప్రభునామం ప్రార్థిస్తున్నావా? యేసునామంలో మొక్కుతున్నాయా మోకాలు? ప్రార్థనా జీవితం ఉందా? యేసు ప్రభువుని ఒప్పుకున్నావా? తర్వాత ఏమో ఆయన నామాన్ని ఒప్పుకున్నావా? రక్షణ పొంది ఉన్నావా? ఇవన్నీ కూడా లెక్కల్లోకి వస్తాయట. తర్వాత మరి నీ యొక్క క్రియ ఎలా ఉందో చూస్తాడు దేవుడు. ప్రతి విషయం చూస్తాడు, కన్నులు మరుగులేదు, అదొకటి. తర్వాత నీ నోటి మాట వల్ల వింటాడైనా జాగ్రత్త, నీ నోటి మాటలు తీర్పుతో అని ఈ భయంతో, ఈ వణకుతో, అదే అర్థం. ఈ భయము, ఈ వణకు. నీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. కనుక ఈ విషయం మనం 12వ వచనం ధ్యానిద్దాం. చాలా విలువైన సంగతి ఇది. ఈ ఒక్క వచనం కూడా రాసుకోండి. విశ్వాసులుగా మనం అంతము వరకు మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇది ఒక ప్రక్క వాగ్దానము, కొనసాగించుకోవాలి. ఇది ఒక ప్రక్క వాగ్దానము, రక్షణ సొంతమైన వాగ్దానము. ఒక ప్రక్క హెచ్చరిక, రక్షణ సొంతమైందని వాగ్దానము, కాపాడుకోమని హెచ్చరిక. కాపాడుకోవాలని హెచ్చరిక. అలా చేయడం విఫలమైతే మనం పొందిన రక్షణను
హెబ్రీ పత్రిక పోగొట్టుకుంటాం. హెబ్రీ పత్రిక 2:3 నిర్లక్ష్యం ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా హెచ్చరించాడు ఆయన. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశాడు. అది ఇప్పుడు రక్షణ పొందిన వారికి ఇది సంఘానికే, బయట కాదు. అందులో ఒకటి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలా తప్పించుకోదు? ఏం తప్పించుకోడు? నరకం. రక్షణ సొంతమైన వాడు మళ్ళీ నరకానికి వెళ్ళడం ఎంత ఘోరం అది. చాలా ప్రభు బోధించారు. ఇందులో ఒకటి రాసుకో. ప్రభు చిత్త ప్రకారము అనగా వాక్యానుసారముగా మన సొంత ప్రయత్నముతో వాక్యప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి కదండి. మన సొంత ప్రయత్నముతో సాధ్యపడుతుంది రక్షణ కాపాడుకోవడం. సొంత ప్రయత్నముతో రక్షణ కాపాడుకోవడం సాధ్యపడుతుంది. సొంత ప్రయత్నంతో కొంత ప్రయత్నం చేయాలి కదండి. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం చేయాలి, ఆ టైంకి వెళ్ళాలి, ఆ ప్రయత్నం ఉండాలి కదా. ప్రయత్నం ఏదో వ్యాపారం పెట్టాం, ఆ వ్యాపారం సకాలం నాకు అనిపించుకొని చక్కగా కార్యక్రమాలు జరిగించుకొని ప్రయత్నం ఉండాలి కదా. ప్రయత్నం లేకుండా బలాలు వస్తుంది అని సొంత ప్రయత్నముతో సాధ్యపడుతుంది రక్షణ. రెండు, రక్షణలో కొనసాగాలంటే సంపూర్ణమైన మారు మనస్సుతో మారు మనసుతో పాపాన్ని ఎదిరించి, పాపాన్ని లోబడి కాదు, పాపాన్ని ఎదిరించి మనకు రక్షణ అనుగ్రహించిన ప్రభు చిత్తాన్ని జరిగించాలి.
ప్రభు చిత్తాన్ని జరిగించి మన ఇష్ట ప్రకారం కాదు, ప్రభు చిత్తాన్ని జరిగించాలి. మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీ తోడుగా ఉన్నానని వార్త చెప్పాను. చూసుకోండి, ఏంటి ఆయన చిత్తం? నువ్వు రక్షణ కాపాడు చిత్తం ఏంటి? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో ఆజ్ఞలన్నీ కూడా చూసే తప్పకుండా. కేవలం ఆరాధన ఒకటే ఆజ్ఞ కాదు, చాలా సంగతులు ఉన్నాయి మన జీవితాల్లో పాటించవలసినవి. చెప్పండి మీరు. నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉన్నాను. ఆజ్ఞలు పాటిస్తాండి. కేవలము రక్షణ కాపాడుకోవడం కాదండి, 2 వరాలు ఉన్నాయండి. జీవితకాలం తోడండి, 2 వరాలండి. ఆయన చిత్తాన్ని పాటిస్తే రక్షణ కాపాడుకో, ఆ ప్రయత్నం, ఆ భయము, ఆ వణుకు రక్షణ కాపాడు. ఇంత విలువైంది నా రక్షణ, నాకు దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు ప్రాణం ధారపోసి నా పాపాలు కడిగాడని ఆ భయంతో జీవిస్తే ఆ రక్షణ అంత విలువైందని, నా పాపాల ప్రాయశ్చిత్తం ప్రభు యొక్క మరణము, సమాధి పునరుత్థానము, రక్తధారలని గుర్తిరిగితే ఆయన ప్రతి ఆజ్ఞ పాటించినప్పుడు నీవు పొందిన రక్షణ కాపాడుకోగలవు. తర్వాత రాసుకోండి, దుష్టత్వాన్ని మాని. క్రైస్తవుడు దుష్టులుగా ఉంటాడు, దుష్టులుగా ఉంటారు. పైకి భక్తిగా ఉంటారు, లోపల ఏమో నాటదో, వాక్యం నాటదో. దుష్టత్వం మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి గల వాక్యమును సాత్వికముతో, వినయ భయభక్తులతో అని అర్థం. సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని అంగీకరిస్తేనే, వాక్యంలో జీవిస్తేనే రక్షణ, ఆత్మరక్షణ. వాక్యానుసారి జీవిస్తేనే ఆత్మరక్షణ. యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. క్రైస్తవ జీవన శైలిని క్రైస్తవ జీవన శైలిని బయలుపరచడానికి క్రైస్తవ మళ్ళీ చూద్దాం రాసుగా రాయే క్రైస్తవ జీవన శైలిని
బయలుపరచడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచముతో జీవన శైలిని బయలుపరచడానికి, క్రైస్తవ జీవన శైలిని బయలుపరచడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచముతో నిరంతరం రక్షణ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచముతో నిరంతరం రక్షణ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎక్కడ ఫలాలు వస్తుందండి? రాదు. నిరంతరం రక్షణ కాపాడుకునే ఇలాగా రక్షణ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వరకు, 6వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు. తద్వారా ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 6:10. ఏంటది? ఆ కవచాలు ఏంటి చూద్దాం. కవచాలు చూడాలి. సర్వాంగ కవచం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించబడి, ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును రెండుసార్లు చెప్పాడు సర్వాంగ కవచం గురించి. ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి, సత్యవాక్యం సత్యం కావాలి, అబద్ధం ఉండకూడదు. అబద్ధం సత్యం తేడా తెలుసుకోవాలి. సత్యమును దట్టి పట్టుకొనుడి. నీతియను మహిమలతో తొడుకొనుడి. పాదములకు సమాధాన సువార్తను వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసము డాలు పట్టుకొని కొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని భావాలన్నిటినీ ఆత్మ శక్తివంతులవుతారు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆవేశమై ఆ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మము ధైర్యముగా
మన రక్షణ కోల్పోతాం. సేవకుడు విశ్వాసం ఒకటే బాధ్యలో వెళ్ళాలి. ఇందులో 3 రాసుకోండి. ఇంకా కూడా ఏమైనా ఎంతో రాశాడు. తర్వాత తద్వారా మన రక్షణ కొనసాగింపులో పవిత్ర జీవితం గడపడానికి అనుకూలమై రక్షణ కొనసాగుతుంది. గలతీ 5:14-25. గలతీ 5:14-25 చదువుతాను, చూడండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరికొకడు కలుసుకొని భక్షించినట్లా మీరు ఒకరి వలన ఒకడు బుద్ధిగా నశించిపోతుందేమో చూసుకొనుడి. నేను చెప్పలేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి ఇచ్చేందులో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినట్లా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, ఆవర్తకులు, నాటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏ గొప్ప సంగతి! స్వార్థం, దురాశ సిలువు కొట్టేసా మళ్ళీ రాకూడదు. స్వార్థం, దురాశ, ఈ యొక్క ఎన్ని అవలక్షణాలు చూడండి. మన రక్షణ కోల్పోవాలి. ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో ఇన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ వాక్య ప్రకారం జీవిస్తూ పయనించాలని, ఆత్మ బలాలతో పయనించాలని, అప్పుడే నీ రక్షణ కాపాడుకోగలవని ఎంత గొప్ప సంగతిలో దేవుడు తెలియజేస్తున్నాడు. రామపత్రిక ఫిలిప్పీ 2:12 3 రాష్ట్రం 3 1 రాష్ట్ర 3 రాయండి. దేవునికి 3 పత్రిక సంఖ్య 3 1 రాసుకున్నాం, 2 రాసుకున్నాం, 3 వాక్యం కాదు. ఈ యొక్క వరుస క్రమంలో 3 దేవునికి సమీపముగా జీవించడం ద్వారా
దేవునికి సమీపంగా జీవించడం ద్వారా మన రక్షణ సాఫల్యాన్ని పొందగలం. సమీపంగా జీవించడం ఏంటి? మన రక్షణ సాఫల్యాన్ని పొందగలం అంటే రక్షణ కాపాడుకోగలం. దేవునికి సమీపంగా జీవించడం ఏంటి? రక్షణ సాఫల్యాన్ని పొందగలం. దేవునికి సమీపంగా జీవించడం ఏంటి? వాక్యానుసారంగా. ఎలాగంటే చెప్పండి. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దకు, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించను. క్రీస్తు దగ్గరగా, దేవుడి దగ్గరికి జీవించాలి, వాక్యానికి దగ్గరగా జీవించాలి, వాక్యం ప్రకారం జీవించాలి. ఎప్పుడు కూడా వాక్యంతో ఆలోచించాలి, వాక్యంతో నడవాలి. సాధ్యమా? సాధ్యమే. సాధ్యం కదా? సాధ్యమే. దాన్ని ఏమన్నారంటే దేవునికి సమీపంగా జీవించాలన్న. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24-25 చదవండి ఒకడు. హెబ్రీ 7:24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదవండి. నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడాయను. ఈయన మన ద్వారా తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు సత్యవంతుడు. నిరంతరం నీ కొరకు ఆయన పనిచేస్తాడు. ఆయన కొరకు నిరంతరం పనిచేయదా? నిరంతరం మన కొరకు పనిచేస్తాడట. మరి నిరంతరం ఆయన కొరకు పనిచేయదా? అది ఆయన శక్తిని పొందుకొని ఆయనకు ఇష్టంగా, ఆయనకి ఇష్టంగానా కష్టంగానా? ఆయన కష్టపడేలా ఉండాలి, ఆయన ఇష్టపడేలా ఉండాలా? ఇష్టపడేలా ఉండాలంటే ఆయన చెప్పుడు చేయాలి కదా. ఆయనకి ఇష్టంగా క్రియారూపకముగా, క్రియలతో అని అర్థం, క్రియారూపకముగా ఆయనను సంతోష పెట్టగలం. సంతోష పెట్టగలం. ఎఫెసీ పత్రిక 6:10 సంతోష పెట్టగలం. ఎఫెసీ పత్రిక 6:10 ఏం చెప్తుందండి? తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. మహాశక్తిమంతుడు నమ్మి ఆత్మ బలముతో, వాక్యానుసారంగా వాక్య బలముతో మనం ప్రయాణం సాగించాలి. అప్పుడే రక్షణ కాపాడుకోగలం. ఆయన సంతోష పెట్టగలం. ఎలాగది? ఆయన మహాశక్తిమంతుడిని నమ్మి మనం ఆత్మ బలముతో పని చేయాలట. బలవంతులై ఉండాలండి, తిరిగోళ్ళు కాదు. ఆత్మ బలం.
వాక్య బలం, వాగ్దాన బలం, రక్షణ బలం. నేను రక్షణ పొందాను, ఎన్ని కోట్ల చంద్రులను భాగ్యం పొందాను అనే విషయం. ఫిలిప్పీయులకు 12:13 ఉందండి, 2:13 చూడండి, మరి రాసుకోండి అక్కడ వాక్యం. ఫిలిప్పీ 2:13. ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగజేసుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన భారమయ్యాలి. 11 రాసుకోండి అక్కడ. ఫిలిప్పీ 2:13. మన రక్షణ కాపాడుకున్నందుకు బలవంతుడు దేవుడని, మన కార్యసిద్ధి కలిగేసేవాడని, ఆయన పక్షాన్ని మనం ఆలోచన కలిగి, మాట విశ్వాసం కలిగి రక్షణ కాపాడు ప్రయత్నాలు ఉన్నప్పుడు కార్యసిద్ధి కలిగేసేవాడు ఆయనే. ఆ ప్రకారము 13వ వచనం ప్రకారము రాసుకోండి. 13వ వచనం ప్రకారము రక్షణ పరిపూర్తి చేసుకోవడంలో, మన రక్షణ పరిపూర్తి చేసుకోవడంలో 13వ వచనం తర్వాత రాయండి. మన రక్షణ పరిపూర్తి చేసుకోవడంలో మనం సత్యములకు సహకారులుగా పనిచేయాలి. సత్యములకు సహకారులుగా పనిచేయాలట. క్రైస్తవుడు, సేవకుడు కూడా, విశ్వాసీ సేవకుడు సత్యములకు సహకారులుగా పనిచేయాలి. సత్యము సహకారులుగా పనిచేయాలి. దేవుని పని అంటే అడ్డుపడి తెలిసిపోతుంటే ఇంక సహకారులుగా ఏం చేస్తారా? దేవుని పని అయినా, దేవుని సన్నిధాన, దేవుని వాక్యం అడ్డు చెప్పిపోతున్నారు. సహకారులు ఎలా ఉంటారు? యోహాను 3వ పత్రిక 8వ వచనం. యోహాను 3వ పత్రిక 3వ యోహాను 8వ వచనము. రవిగా చదవండి. మనము సత్యములకు సహాయకులు అవునట్లు అట్టి వారికి ఉపకారం చేయ భద్రమై ఉన్నాము. సంఘం ఏంటండి? సంఘం పని ఏంటండి? సత్యమునకు సహాయం చేసేవాళ్ళు ఉండాలంట. సంఘము సత్యమునకు సహకారం ఉండాలంట. అదొక బాధ్యత. ఆ బాధ్యత విస్మరిస్తే రక్షణ కోల్పోతాం. ఎంత పని వాళ్ళు సేవకుడు స్టూలు టేబుల్ లాక్కున్నాను, చిన్నగా లాక్కున్నాను, అది సరిగ్గా పట్టలేదు. మరి పక్కన సాయం చేయాలి కదా, సహకారం, అప్పుడు నిలబడదు అది. అలాగా ప్రతి విశ్వాసీ సేవకుడు కూడా సత్యములు సహకారులంట. సేవకులతో, సంఘముతో ప్రతి విశ్వాసి బంధుడై ఉన్నాడు, సహకారిగా ఉండాలి. సత్యముల కంటే క్రీస్తుకి నేనే సత్యము, సత్యమునని వాక్యమునకు, వాక్యమే సత్యము. ఎప్పుడు సహకారం ఉండాలి కదా, అపకారం కూడా సహకారం ఉండాలి. అది నేర్చుకోవాలి సంఘం. సేవకుడు కూడా లాడ్లాగా ఉండకూడదు. సేవకుడు అతను కూడా సేవకుడే. సంఘానికి సహకరిస్తుండాలి. సంఘం సేవలుగా సంఘ పనులు తన పని తాను చేసుకోవాలి, నేర్పించుకోవాలి,
సంఘానికి. సత్యములకు సహకారులు అనే మాట ఎంత గొప్పదండిది చిన్ని గారు, ఎంత డిగ్రీ అండిది. సత్యములకు సహకారులు అంట. క్రైస్తుడు ఎవరండి? ఎవరు సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. సత్యం అంటే వాక్యాలు, వాక్యానికి సహకారులు అంటే అది చిన్నమాట. ఎంత గొప్ప సంగతి అండి ఇది. గ్రహించి మనం ప్రయాణం చేస్తే ఏమండి మన రక్షణ ఎప్పుడు కొనసాగించుకుంటూ ప్రయాణం చేస్తాం. 4వ అంశం, 3 చదువుకున్నాం. సొంత రక్షణ పూర్తి చేసుకోవడం. సొంత రక్షణ పూర్తి చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో ఎంతకంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదు. నీ కుటుంబం, నీ గృహము, నీ బంగారము, నీ ధనము, నీ ఉద్యోగము, నీ గొప్పతనం ఏం కాదు. ఇక్కడ రక్షణ కాపాడుకోవడమే గొప్ప. సొంత రక్షణ పూర్తి చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుచేత భయముతోనూ వణకుతోనూ దానిని కొనసాగించాలి. వణకుతోనూ దానిని ఏంటది రక్షణను కొనసాగించాలి. ఎలాగా? భయముతోనూ వణకుతోనూ. ఎవరు క్రీస్తు సంఘ సభ్యులు కొనుక్కుందా? లేకపోతే మరి ఏంటి రక్షణ అయితే? భయం ఉందా? వణకుందా? మరి రక్షణ ఎందుకా? కాపాడుకోవాలి. అన్యులు చూడండి, మత్స్యకులు చూడండి బాబు. గడగలు ఆడిపోయి నా పేరు వెళ్ళిపోతున్నారు. అలా భయపడిపోతారు. ఏకపత్రిక 2:12 చూడండి ఒకసారి. రాసుకుని చదవండి ముందు. 2:12. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోని వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరము స్వాతంత్ర్యమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి 14 స్త్రీలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను సరైనకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, తల్లి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము ఒక్కడే దేవుడు అక్కడే నీవు నమ్ముతున్నావు, అలాగ నమ్ముడు మంచిదే. దయ్యములను నమ్మి వణుకు చెందవి. ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటే నమ్మకం చిన్నగారు. మన నమ్మకం ఏంటంటే దేవుడు అక్కడ యేసుక్రీస్తు అంతే అయిపోతుంది, ఇంకా అయిపోతుంది, ఏమి లేదుకుంటున్నాం మనం. దేవుడు దెయ్యాలు కూడా దేవుడు అక్కడ నమ్ముతాయంట. నమ్మేం చేద్దంట? ఒలిగిపోతున్నాయంట.
అయ్యి బాబు పాతాళం పంపేద్దా బాబు, అప్పుడు వచ్చేసావా పాతాళంలో అంటే అగాధంలో పంపేస్తా బాబు అని బయట వణికిపోతున్నాడు చెయ్యాలి. విశ్వాసం వణికెక్కడంటే ఎవరికి ఉండాలి? వణుకు వణికి ఎవరు ఉండాలి? క్రైస్తవుడికి. ఎందుకంటే రక్షణ కాపాడుకోవాలి కనుక. 4:2 రాసుకో. ఇప్పుడు రాసుకో 2 యాకోబు 2 రాసుకున్నా కాదు. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుచున్నావా? అంటే క్రియ లేకపోతే ఏమైపోతుంది? రక్షణ పోతుంది కదా. చెప్పండి, క్రియ లేకపోతే ఏమవుతుంది? వ్యర్థుడవుతుంది. వాడకతోనూ ఇప్పుడు ఈ యాకోబు పత్రికలో మనకు ఒక క్లియరెన్స్ ఉంది కదా. క్లియరెన్స్ ఏంటది? దేవుడు అక్కడ పోయి కొట్టేస్తున్నాం మనం అక్కడ పోయి కొట్టేస్తున్నాం. ఎవరిని? దేవుడు అక్కడే ఎస్క్రిస్తే మాకు తెలుసు, నమ్ముకోను అంతవరకునే. కానీ భయం లేదు, అనుకోలేదు. అక్కడ దెయ్యాన్ని పొందడానికి వాక్యం పరిస్థితి ఎఫెసీ పత్రిక 2:4 2:4 నుండి 8 వరకు ఎఫెసీ పత్రిక. రాసుకున్నారా? ఆయనను దేవుడు కరుణామయుడు సంపన్నుడై ఉండి. ఎవరంటే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. అదే రక్షణ, బ్రతికించాను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. అందుకో రక్షణ అంటే క్రీస్తులు బ్రతకడం. సామాన్య మాట కాదు, అది ఆత్మీయంగా బ్రతకడం. లోకమంతా ఆత్మీయంగా చనిపోయింది, మనం బ్రతికాం క్రీస్తులో. క్రీస్తు ప్రభు అవసరం ఏంటి? ఆత్మీయంగా బ్రతకాలి. అపరాధముల చేతను పాపములు చచ్చిన వారైనగా క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఏంటంటే కృపకు మూలం ఏంటంటే, రక్షణకు మూలం ఏంటంటే కృప. మనం కృప పొందిన వారము, దైవ కృప పొందిన వారము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏం చేశారంటే రక్షణ. అంటే అర్థం ఏంటంటే నిజమైన ఉపకారం పొందాం దేవుడి దగ్గర. ఏం పొందామంటే ఉపకారం. క్రీస్తు ఉపకారము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబోయేలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయన కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టనిది రక్షణ. అంటే పరలోకం సీటు రిజర్వేషన్. ఏంటంటే చిన్ని గారు అక్కడ పరలోకంలో కూర్చొని పెట్టాడు. రక్షణ అంటే పరలోకంలో కూర్చొని పెట్టాడంటే మరి పడిపోతావా, మరి నిలబడతావా, దిగిపోతావా, నిలబడతావా? ఇదే బాధ్యత. ఇది దేవుని వరమే. ఏంటంటే క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ
రక్షణ ఏంటంటే ఇప్పుడు దేవవరము. వరం ఇచ్చాడండి. ఆ. మరి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ. క్రీస్తు సంఘం అంటే ఇక్కడ క్రైస్తవుడు అంటే ఎంత విలువైన వాడు దేవుడి దగ్గర. ఫిలిప్పీ 3:20 ఫిలిప్పీ 3:20లో ఇక్కడ ఈ మాటకి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇక్కడ ఎఫెసీ పత్రికలు చెప్పిన మాటకి 3:20లో మన చెప్పండి మీరు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము, కాపాడుకుంటూ. రక్షణ ఈ రక్షణ ఏమన్నారండి? పరలోక పౌరసత్వం అంట, పరలోక పౌరులు అంట. భారత పౌరుడిని గర్వంగా చెప్పుకుంటాం కదా మనం, భారతదేశ పౌరులు. ఇప్పుడు ఆత్మీయంగా ఎక్కడ పౌరులు మనం? రక్షణ అంటే అర్థం ఏంటి? పరలోక పౌరులు మనం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. భయముతోనూ రాసాడు మనం, వణకుతోనంటే అర్థం ఏంటి? భయముతోనూ వణకుతోనూ. భయముతోనూ వణకుతోనూ అనగా క్రీస్తులో రక్షణ పరిపూర్తి చేసుకునే ప్రయత్నానికి, క్రీస్తులో రక్షణ పరిపూర్తి చేసుకునే ప్రయత్నానికి ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నానికి రాయాలి. క్రీస్తులో రక్షణ పరిపూర్తి, క్రీస్తులో రక్షణ సంపూర్ణం అని చేసుకోవాలి. పరిపూర్తి సంపూర్ణం చేసుకునే ప్రయత్నానికి పౌలు భయము వణకును గూర్చి బోధించాడు. చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నానికి పౌలు భయము వణకును గూర్చి బోధించాడు. బోధించాడు. పౌలు భయమును వణకును గూర్చి బోధించాడు. ప్రతి దుష్టత్వము నుండి ఎందుకు అలా బోధించాడు ఆయన? ప్రతి దుష్టత్వం నుండి వారిని మళ్లించేందుకు, ప్రతి దుష్టత్వం నుండి విశ్వాసాన్ని మళ్లించేందుకు. దుష్టత్వం ఉంది కదా లోకంలో, అందులో మునిగిపోకుండా ఆత్మ రక్షించుకోమని పిలుపునిచ్చాడు ఆయన. ప్రతి దుష్టత్వం నుండి వారిని మళ్లించేందుకు భయముతో వణుకుతో జీవించమని హెచ్చరిక చేశాడు. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28.
రక్షణ కోల్పోతే ఏమో చూడండి ప్రభు చెప్పారు. మరియు ఆత్మను చంపనేరగా శరీరంలో చంపవారికి భయపడడు కానీ ఆత్మను శరీరం కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి అదే రక్షణ కోల్పోతే ఏముంది? ఆత్మ శరీరం కూడా నరకంలో కాలిపోతే అందుకు భయపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులైనది వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలేదు కదా. ఇక్కడ తల్లిదండ్రులు చూపిస్తున్నాడు. మళ్ళా తల్లిదండ్రులు భయపడి జీవించేవాడు క్షేమంగా ఉంటాడు, మేలు పొందుతాడు. అలాగే ఆత్మకు తండ్రి భయపడవు కదా. ఎందుకు? ఆత్మను రక్షించుకున్నందుకు, ఈ రక్షణ కాపాడుకున్నందుకు. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. ఈవేళ క్రైస్తవుడు క్రీస్తు సంఘం నాకు అంతా తెలిసిపోయింది అంటున్నారు. నాకేం చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఏమండి వేళ ఎన్ని సంగతులు చేయండి, మీరు వచ్చి కూర్చుంటే ఎన్ని నేర్చుకుంటారు? నాకంతా తెలుసు, నేను జ్ఞానిని, అంతా తెలిసిపోయింది. ఏమండి? యెహోవా భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. భయభక్తులు కలిగి ఉండడం అంటే భయం ఎందుకంటే అర్థం ఏంటంటే చెడుతనం లోకంలో మనిషిలో చెడుతనం ఉంది. అదే మాట మాట్లాడు అమ్మా కొల్లబతులు జార్జి ఇప్పుడు అదే మాట మాట్లాడా. ఆ బైబిల్ మొత్తం అంతా తెలిసిపోయింది. తెలియవలసింది ఏమి లేదు. క్రైస్తుడు వాక్యం వినాలి. ఈ వేళ నాకేం వాక్యం వస్తుందో. ఆరాధనకు వచ్చేవాడు, కోటానికి వచ్చేవారు, కోటానికి ఎంత చక్కగా వచ్చేవారండి అందరూ. ఈవేళ ఏ వాక్యం వినాలని ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా. ఏమైంది? తెలిసి ఇవాళ మీకు ఎందుకు నేర్చుకుంటారు అలాగా? వాక్యం ఏమేమి మా మూలాలు ఉన్నాయో, ఏమో మర్మాలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రకారము జీవిస్తూ బోధిస్తూ దేవుని పనులు దేవుని భక్తులు ఉండాలని కదా. సామెతలు 3:7 రాసుకున్నారా? 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహ్యించుకొనుటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు వారు నాకు అసహ్యము. ఇదండి రక్షణకి అర్థమయ్యేటప్పుడు చెడుతనము అసహించుకోకపోతే ఈ చెడుతనమే రక్షణకి ఆటంకం అండి. గర్వము ఈ యొక్క రక్షణ కాపాడుకుని అడ్డమండి. అహంకారము, దుర్మార్గము ఈ రక్షణ కాపాడుకుని అడ్డమండి అని అవన్నీ విడిచిపెట్టాలి, మానుకోవాలి. రక్షణ కాపాడుకోవాలండి. రక్షణ పొందేశాం,
అక్కడితో అయిపోలేదు. కాపాడుకోవాలి. రాసుకోండి ఇక్కడ. దేవుని వాక్యం పట్ల యెషయా 62, 66, 2. యెషయా రాసినది 66, 2. ఏమని రాసుకున్నారా? దేవుని వాక్యం పట్ల దేవుని వాక్యం పట్ల అంటే ఇక్కడ 66, 2 ఏం చెప్తున్నారంటే అవన్నీ 62, 2 అవన్నీ నా హస్తకృతములు అని, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో. ఎవరు దేని వణకలుపుడు? దేవుని మాట కంటే. ఎవడు దీనుడై నా మాట విని నలిగిన హృదయం గలవాడే. ఏ హృదయం అంటే గర్భ హృదయం కాదు, నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇదే వరం. రక్షణకి కొనసాగించుకుంటున్నా అని చెప్పడం. ఇక్కడ రాసుకోండి. దేవుని పిల్లలైన వారందరిలో, దేవుని పిల్లలైన వారందరిలో అందరిలో పవిత్రతతో కూడిన భయం ఉండాలి. పవిత్రతతో కూడిన భయం అంటే నా రక్షణ కాపాడుకుంటున్నాననే భయం. నేను రక్షణలో పరిశుద్ధిని అది కాపాడుకోవాలని భయం. దేవుని పిల్లలైన వారందరిలో భయం ఉండాలనుకో. పవిత్రతో భయం ఉండాలి. పవిత్రతతో కూడిన భయం ఉండాలి. అప్పుడే దేవుడు నేను మా పరిశుద్ధతను రక్షణ కాపాడుకో అనుకున్నప్పుడే భయం వస్తుందండి. పరిశుద్ధుల భయం కదా. సాధారణంగా దేవుని అందరి భయం దేవుని అందరి భయం సాధారణ దేవుని అందరి భయం భయం గ్రీకు భాషలో బ్రాకెట్లో పెట్టుకోండి. గ్రీకు భాషలో ఫోబోస్ అన్నారు. ఫోబోస్ గ్రీకు భాషలో ఫోబోస్ ఫో పా వద్దు ఫోబోస్ బ్రాకెట్లో పెట్టండి. అంటే దానికి అర్థం భక్తితో కూడిన నమ్మకం. అది కూడా బ్రాకెట్లో పెట్టండి. భక్తితో కూడిన నమ్మకం, నిర్లక్ష్యమైన నమ్మకం కాదండి. భక్తితో కూడిన నమ్మకం. మనం అందరం ఏమన్నామంటే నిర్లక్ష్యంతో నమ్మకం. ఎందుకంటే నిర్లక్ష్యపూరితమైన నమ్మకం అలా కాదండి. దానికి అర్థం భక్తితో కూడిన నమ్మకం అని అర్థం. భక్తితో కూడిన నమ్మకం ఇప్పుడు భయం వస్తుంది కదా. నిజంగా భక్తి ఉంటే భయం వస్తుంది. భక్తితో కూడిన నమ్మకం అని అర్థం. అయితే
అయితే దీనిలో ఆ? దీనిలో 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 భక్తితో కూడిన నమ్మకంలో అని అర్థం. దీనిలో దేవుని అందరి భక్తి, దేవుని అందరి భక్తిపూర్వకమైన భయం, పరిశుద్ధత, పరిశుద్ధత, నీతితో కూడిన క్రమశిక్షణ, క్రమశిక్షణ, నీతితో కూడిన క్రమశిక్షణ అంటే ఆయనకు వ్యతిరేకముగా పాపము చేయరాదనే భయం. ఆయనకు వ్యతిరేకంగా పాపము చేయరాదనే భయం. అంటే ప్రతి ఆలోచనలో కూడా, ప్రతి చూపులో, ప్రతి మాటలో, ప్రతి అడుగులో పాపం చేస్తున్నానా, వాక్యానికి వ్యతిరేకం ఉందా, అది భయం. వ్యతిరేకంగా పాపం చేయరాదనే భయం. తద్వారా కలిగే ప్రయోజనము రక్షణ కాపాడుకొనుట. తద్వారా కలిగే ప్రయోజనము రక్షణ కాపాడుకొనుట. ఇముడి ఉన్నాయి. రక్షణ కాపాడుకోవడం రక్షణ కాపాడుకోవడం ఇముడి ఉన్నాయి. పై చెప్పినవి కూడా అందులో రక్షణ ఎలా కాపాడుకోగలం అర్థమైంది అక్కడ. తద్వారా ఇమిడి ఉన్నాయి. జరుగుమా 3:6 తద్వారా కలిగే ప్రయోజనము రక్షణ కాపాడుకోవడం ఇముడి ఉన్నాయి. రక్షణ కాపాడుకో ఇముడి ఉన్నాయి. తద్వారా అంటే పై చెప్పిన సంగతిలో అని. నిర్గమ 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ పెరచెను. అది భయం. దేవుడు అలా భయపడదు. దేవుడు చెప్పగానే తల శిరస్సు వచ్చేసాడు, మొక్క నేలకెట్టేసాడు తలకాయ. కీర్తన 119, 120.
నీ భయము వలన ఆ, నా శరీరము వణుకుచున్నది. అదే నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. అదే రాజు అన్నాడండి. అది సామాన్యుడు మనం అంజలి గారు ఆయ్. దావీదు రాజు అన్నాడు. భయపడు. మరి చదవండి. నీ భయము వలన ఆ, నా శరీరము వణుకుచున్నది. ఆ, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. అదే న్యాయ విధులకు భయపడాలంటండి. దేవుడు న్యాయ విధులు అప్పగించి న్యాయ విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు భయపడాలి, భయపడతాం అన్నాడు భక్తుడు. అందుకే గొప్పవాడాడు ఆయన. లోగా రాసుకోండి. లోగా 12 4:5. శిరస్సు వంచాలి దేవుడు కండి. అవి మోసే మనకు కనపడాల్సిన శిరస్సు వంచాడు. 40 సంవత్సరాలు దేవుడితో లేడు. దేవుడు దర్శనం చెప్పగానే శిరస్సు వంచాడు ఆయన. దేవుని శిరస్సు వంచాలండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, ఆ, దేహమును చంపిన తరువాత ఆ, మరి ఏమీ చేయనారని ఉమ్, వారికి భయపడకుడి. ఉమ్, ఎవరికి మీరు భయపడవలనో ఉమ్, మీకు చేతును ఉమ్. పంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడి ఎవరైనా ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. నరకలో పడేసాడు ఎవరైనా. మా ప్రభు భయపడగలవారు. 4:5. ఎవరు ఎక్కువ భయపడాలి ఇప్పుడు? ఏమండి? ఎవరు ఎక్కువ భయపడాలి? దేవునికి. రక్షణ పొందిన వారు. రక్షణ కాపాడుకోవాలి. అది రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి భయపడాలి. రక్షణ పొందిన వారైతే రక్షణ కాపాడుకొని భయపడాలి. రాసుకోండి. ఇది నాశనకరమైన భయం కాదు. ఇది నాశనకరమైన భయం కాదు. పవిత్రతతో పవిత్రతతో జీవనం సాగించేది. నాశనపై భయం కాదు, ఇది ఆశీర్వాదకర భయం. ఇది పవిత్రతతో పవిత్రతతో జీవనము సాగించేది. దేవునితో సామీప్యత, దేవునితో సామీప్యత, దేవునితో పవిత్రతతో జీవనము సాగించేది. పవిత్రతతో దేవునితో సామీప్యత, దేవునితో సామీప్యత కలిగి కలిగి ఆశీర్వాదముతో ఆశీర్వాదముతో రక్షణకు నడిపించే నియంత్రణలో రక్షణకు నడిపించే నియంత్రణతో రక్షణకు నడిపించే నియంత్రణతో కూడిన విమోచన భయం. నాశనమై భయం కాదు, అది విమోచన భయం. రక్షణకు నడిపించే నియంత్రణతో కూడిన విమోచన భయం. సామెతలో కీర్తన 5:7
కీర్తన 5:7. చదవండి. నేనైతే ఆ, నీ కృపాతిశయమును బట్టి ఆ, నీ మందిరంలో ప్రవేశించదను. ఆ, నీ ఎడల ఆ, భయభక్తులు కలిగి ఆ. నీ పరిశుద్ధాలయం తీర్పును చూచి ఉమ్. నమస్కరించదను. అదిగోండి భక్తుడు అన్నాడు, భయభక్తులు కలిగి నీ మందిరంలో ఉంటానన్నాడు, ఆరాధిస్తాడన్నాడు. నమస్కారం ఆరాధన విశ్వాస యొక్క బాధ్యత. భయభక్తులతో ఆరాధించడం, భయభక్తులతో ఆయన మందిరం చేరడం. 85:9 కీర్తన 85:9. ఎనభై ఐదు 9. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆ. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఉమ్. సమీపముగా ఉన్నది. రక్షణ సమీపం ఉందంట. ఏంటి దేశంలో మరి చదవండి. మన దేశంలో మహిమ ఆ. నివసించినట్లు ఆ, ఆయన రక్షణ ఉమ్. ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఎవరికి ఈ రక్షణ కాపాడుకునే ఎవరు, రక్షణ సమీపంగా సొంతమైన వాళ్ళు ఎవరంటే ఆయన భయపడే వాళ్ళే అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తారు. భయం లేకుండా ఈ భాగ్యాన్ని మనం కొనసాగించలేము. భాగ్యవంతులు మనం. సామెతలు 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. జీవపు ఊట. అది మరణ పాశములో నుండి విడిపించును. రక్షణకరమైంది అని అర్థం. ఏంటది? 14:27. యెహోవా యందు భయభక్తులు 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. చాలండి అంత ఒకటే. 27 ఒకటే. 27 మన చదవండి. సామెతలు అట్టివారి పిల్లలకు ఆ, ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ప్రతి వారి పిల్లలు కానీ 14:26 వెళ్తారు. మన కాసు ఒకటి వాక్యం 14. 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అదే అట్టి వారి పిల్లలకు అట్టి వారి పిల్లలకి దాంట్లోదండి 26లోదండి. దాంట్లోకి వెళ్తారు ఎందుకు? 27 27 చదువు. అట్టి వారి పిల్లలకు నిత్యం ఒకదంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది అక్కడ ఉన్నది. అట్టి వారి కలిగి ఉండుట జీవపు ఊట. ఆహా, అది 26 కనిపిస్తుంది. 26 కనిపిస్తుందేమో. మరి 20 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. అంటే కుటుంబానికి కూడా క్షేమం అనమాట. యెహోవా యందు భయభక్తులు 26 కూడా రాసుకో. జీవపు ఊట. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే ఇదే పర్సనల్. ఇది రక్షణ సంబంధం. ఇది కుటుంబ సంబంధమైనది. భయభక్తులు నష్టమా లాభప్పుడు రామండి. జీవపూట. దేవపోటు అది పర్సనల్. రక్షణ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇందులో ఒక వాక్యం చదువుతున్నాం. 16:6 సామెతలు. 16.
ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. అది భయభక్తులు ఏమంటే ఏమవుతుందంటే చెడుతనం తొలగిపోతే రక్షణ కాపాడుకుంటావు కదా, ముందు రక్షణ కాపాడుకుంటావు కదా. చెడ్డవాడిగా చెడ్డదాని కంటే రక్షణ ఎక్కడ కాపాడుకోగలవు? అందరి గారు చెడ్డవాడిగా చెడ్డదాని ఉంటే రక్షణ ఎక్కడ కాపాడుకుంటావు అని చెప్పాడు ఇక్కడ. మళ్ళీ చదవండి. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును నుండి తొలగిపోదురు. చెడుతనం తొలగిపోవాలి, చెడుతనంలో ఉండాలా, రక్షణ పొందుతాడు. తొలగిపోతేనే రక్షణ కాపాడుకోగల సొంతం అవుతుంది. అది ఈ కృపా సత్యముల వలన వచ్చింది భాగ్యం. అది యోహాను సువార్త కృపా సత్యములను జ్ఞాపకం చేశారు అక్కడ. అవి ఎవరో వచ్చే మనకి దేంట్లోంచి వచ్చింది రక్షణ? కృపా సత్యంలో వచ్చి రక్షణ వచ్చింది. యోహాను 1:17. ఆ కృపా సత్యం ఎవరి ద్వారా వచ్చాయి? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు కృపా సత్యం ద్వారా వచ్చింది, మరి రక్షణ వచ్చింది. ఆ కృపా సత్యాలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. మరి రక్షణ ఎవరి ద్వారా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చింది. యేసుక్రీస్తులు ఏమన్నాయి? ఏం పొందాం? కృపా సత్యములు పొందాం. ఈ కృపా సత్యములు బట్టే రక్షణ వచ్చింది, సొంతమైంది. అది కాపాడుకుంటూ ప్రయాణం చేసిన వారమై ఉన్నాం. ఒక్క వచనంలో ఎన్ని సంగతులు చూడండి. ఒకే వచనం ధ్యానించాము. 12వ వచనం. నీ సొంత రక్షణ వణుకుతో భయంతో కాపాడుకోవాలనే ఒక్క వాక్యానికి ఇంత పాట వచ్చింది. ఓకే కట్టండి. మీ అందరూ అన్నారు వాక్యము వాట్సాప్ ద్వారా వాక్యం